छोटी 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 बातें, ओ मीठी 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 यादें। ओ छोटी 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 बातें, ओ मीठी 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 यादें। ओ परिचयम ఎప్పుడు చిన్నదే. పుడితే సీనియర్ కి జూనియర్ కి కాలేజ్ క్యాంపస్ లోనే ర్యాగింగ్ ఆరంభం. స్టూడెంట్ మనసో నందనవనం, మల్లలుంటాయి ముళ్ళు ఉంటాయి, స్నేహానికి ర్యాగింగ్ కూడా చేస్తుందో సాయం. ఆడిపోనిది స్నేహం ఒకటే, విడిపోనిది నీడ ఒకటే, అద్దంటూ లేనిది ఫ్రెండ్షిప్ ఒకటే. నష్టం వచ్చినా మారిపోనిది ఫ్రెండ్ ఒకడే, కాలేజీ స్నేహం ఎప్పుడు అంతం కానిదే. డియర్ మేడమ్స్, గురు బ్రహ్మలారా, ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము. చదువులమ్మ చెట్టు నీడలో వీడలేమంటూ వీడుకోలంటూ వెళ్ళిపోతున్నాము. చిలిపి తనపు చివరి మలుపులో we miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy, we miss you.
బ్యాంకులోన రాణికి పంపిన ప్రేమ లేఖలు, సైన్సు ల్యాబులోన శీలపై చల్లిన ఇంకు చుక్కలు, ఫస్ట్ బెంచిలోన మున్నిపై వేసిన పేపరు ఫ్లైటులు, రాధ జల్లో నుంచి రాబర్టు లాగిన రబ్బరు బ్యాండులు, రాజేషు ఇచ్చిన రోజా పువ్వులు, శ్రీవాణి పెట్టిన చెవిలో పువ్వులు, కైలాషు కూసిన కాకి కూతలు, కళ్యాణి పేల్చిన లెంపకాయలు, మరపురాని తిరిగి రాని గురుతులండి. మీ మనసు నొచ్చుకుని ఉంటే మన్నించండి. We miss all the fun, we miss all the joy, we miss you. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము, చదువులమ్మ చెట్టు నీడలో. విడలేమంటూ విడుకోలంటూ వెళ్ళిపోతున్నాము, చిలిపి తనపు చివరి మలుపులో. మాస్టారి బోడిగుండు పైన బోలెడు చోకులు, రాగిణి మేడము రూపురేఖ పైన గ్రూపు సాంగులు, సుబ్బయ్య మాస్టారి స్కూటీకి గుచ్చిన గుండు పిన్నులు, టైపిస్టు కస్తూరి ఖాతాలో తాగిన కోకు టిన్నులు, బ్లాక్ బోర్డు పైన గ్రీకు బొమ్మలు, సెల్ ఫోనుల్లోన సిల్లి న్యూసులు, బాతురూములోన భావ కవితలు, క్లాసు రూములోన కుప్పిగంతులు, మరపురాని తిరిగి రాని గురుతులండి. మీ మనసు నొచ్చుకుని ఉంటే మన్నించండి. మనకు క్షమాపణలు ఎందుకండి, మీ వయసులోనవే కూడా ఇంతేనండి. We miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy, we miss you. భువిపై ఎవడు కనివిని ఎరుగని అద్భుతమే జరిగెనే. భువిపై ఎవడు కనివిని ఎరుగని అద్భుతమే జరిగెనే. దివిలో సైతం కథగారాని విధిలీలే వెలిగెనే. सरस्वते नमस्तुभ्यं वरदे कामरूपिणि विद्यारम्भं करिष्यामि सिद्धिर्भवतु मे सदा।
ఒంటరైనా ఓటమైనా వెంట నడిచే నీడవేనా తడి కన్నులనే తుడిచిన నేస్తమా పొడి తుడుకులలో నిలిచిన స్నేహమా అమ్మ ఒడిలో లేని పాసం నేస్తమల్లే అల్లుకుంది జన్మకంతా తీరిపోని మమతలెన్నో పంచుతోంది మీరు నుంచి మన స్నేహ గీతం ఏరా ఏరాల్లోకి మారే మోమాటాలే లేని కళే జాలువారే ఒంటరైనా ఓటమైనా వెంట నడిచే నీడ నీవే తడి కన్నులనే తుడిచిన నేస్తమా పొడి తుడుకులలో నిలిచిన స్నేహమా వాన వస్తే కాగితాలే పడవలయ్యే జ్ఞాపకాలే నిన్ను చూస్తే చిన్ననాటి చేతలన్నీ చెంతవాలే గిల్లి కజ్జాలెన్నో ఇలా పెంచుకుంటూ తుళ్ళింతల్లో తేలే స్నేహం మొదలు తుదలో తెలిపే ముడి వీడకుందే ఒంటరైనా ఓటమైనా వెంట నడిచే నీడ నీదే తడి కన్నులనే తుడిచిన నేస్తమా పొడి తుడుకులలో నిలిచిన స్నేహమా పేరాలు అప్పటి నుంచి మనకు ఉన్నారు కాబట్టి అప్పుడు భయం ఇప్పటి వరకు ఉండొచ్చు వచ్చిన ఆల్ మై ఫ్రెండ్స్ బాగున్నారా? హౌ ఆర్ యూ అందరూ? నేను వచ్చేసి మధ్యకేర్లో ఉన్నాను. ప్రజెంట్ వచ్చేసి ఫ్రెండ్స్ విద్యానికేతన్ హై స్కూల్లో 5 years నుంచి హైయర్ సెక్షన్ క్లాస్కి బయాలజీ సబ్జెక్ట్కి టీచర్గా వెళ్తున్నాను. థ్యాంక్ యూ సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. ఆల్ ఆఫ్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. ఆల్ ఆఫ్ స్టూడెంట్ ఏరోస్పేస్లో చేస్తున్నాను. నా పేరు చిన్న లక్ష్మణ. నా పేరు కే హేమలత. నేను కంప్లీట్లో ఉంటాను, కర్ణాటక. హౌస్ వైఫ్. పిల్లలు ముగ్గురు ఇదే గోల్డ్ పట్టు పేయింగ్ అది చెప్తే మేము సంతోషిస్తాం. అంతే లేదు.
నా పేరు చంద్రమౌళి ప్లస్ మల్లాబాయ్ పృథ్వీ అండ్ రేవత్ నాయుడు. సరే నా పేరు గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. సో ఇక్కడ కలుసుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఇన్ బెంగళూరు ఫ్రమ్ లాస్ట్ 11 years యాజ్ ఏ సాఫ్ట్వేర్ ఎంప్లాయీ. సో మై వైఫ్ పేరు మహేశ్వరి. ఐ హ్యావ్ 2 sons. నమస్కారం సార్. నమస్కారం మేడం. నా పేరు చాముండేశ్వరి. నేను హౌస్ వైఫ్. మా ఆయన పేరు చెప్పండమ్మా. మీ హస్బెండ్ పేరేమా? దస్తగిరి సార్. వెరీ గుడ్. ఓకే. ఇద్దరు పిల్లలా? ఇద్దరు పాపలు సార్. ఇద్దరు పాలు పాపం. వెరీ గుడ్. తేజపాని గురువులకు నా యొక్క పాదాభివందనము సార్. సార్ నా పేరు చంద్ర. నేను ప్రస్తుతం వ్యవసాయం చేస్తున్నాను. గౌరవనీయులైన ఉపాధ్యాయులందరికీ నా యొక్క ధన్యవాదాలు. నేను హౌస్ వైఫ్. నా పేరు రేణుక. నాకు 2 పిల్లలు. అమ్మాయి ఎంపీసీ గ్రూప్ ఫస్ట్ ఇయర్. అబ్బాయి 10th అయిపోయింది, డిప్లొమా చేస్తుంది. హాయ్ ఫ్రెండ్స్, అందరికి తెలిసినోడే నేను. అందరు బావాలే. బిజినెస్ చేస్తున్నాను సార్. మా భార్య పేరు వెంకటలక్ష్మి. నాకు 3 పిల్లలు. ఈ ఊర్లోనే ఉంటారు. అందరికీ నమస్కారం సార్. నా పేరు జాదలింగ. నేను సిఆర్టీగా మనగా 3 పిల్లలు, 2 అబ్బాయిలు, 1 అమ్మాయి. పూర్వక నమస్కారాలు. ఇక్కడ వచ్చిన హృదయపూర్వక ధన్యవాదాలు. నా పేరు జె రుద్రమణి స్వామి. నా భార్య పేరు జె శిరీష. నాకు 2 పిల్లలు. నేను పురోహితం పూజారిగా పనిచేస్తున్నాను. నా పేరు రైల్వే టీసీలో పనిచేస్తారు. మాకు 3 పిల్లలు. మా అమ్మని ఏదో పడుతుందిగా. ఇప్పుడు అమ్మ అది పాడాల్సింది. బాగా ఏడిపిస్తున్నాయి. ఇప్పుడు కూడా నవ్వించు. అమ్మా నీ పిలిచి పిలిచి గుండె పిండ కూరా, ఆశలని గుండె నన్ను ఏడపించకురా. గర్భగుడి లాంటి అమ్మ ఒడి పాము పడగయిందిరా. చెప్పలేని గుండె కోత ఇది, కాస్త జాలి పడారా. థ్యాంక్ యూ. గత 20 సంవత్సరాల తర్వాత మేమంతా సమైక్యం కావడం అయింది, సమ్మేళనం అయింది. ఈ 20 సంవత్సరాల సమ్మేళనానికి కానీ వచ్చిన గురువులందరికీ నమస్కారాలు. సార్ నా పేరు మహాలక్ష్మి. నేను పోలీస్ డిపార్ట్మెంట్ లో కానిస్టేబుల్గా విధులు నిర్వహిస్తున్నాను. ఆధునిక డిపార్ట్మెంట్ లో చేస్తున్నాను. నాకు 2 బాబు. నరేంద్రనాథ్ రెడ్డి సిఏ తను. నాకు 2 పాపలు. నీ పేరు శిల్ప కదా? నేను పద్మావతి. మా ఆయన కేబీలో. మేము రాయచూరులో ఉంటాం మేడం. సార్ శుభోదయం మేడం. శుభోదయం. ఆలూరు ఐటీఐ కాలేజ్, రాజమ్మ మెమోరియల్ ఐటీఐ కాలేజీలో ప్రిన్సిపల్గా వర్క్ చేస్తున్నాను గత 3 years నుంచి. అంతకుముందు పాలిటెక్నిక్ కాలేజీలో లెక్చరర్గా పనిచేశాను సార్ 6 years. ప్రజెంట్ ఇక్కడ మొలగోళ్ళలోనే ఉంటున్నాను సార్. గురువులందరికీ నా నమస్కారాలు. నా పేరు సుంకప్ప. నేను మైసూర్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్నాను. నాకు 2 kids. గురుదేవులందరికీ నా నమస్కారాలు. నా పేరు వచ్చేసి కిరణ్. నేను వచ్చేసి ఐడియా వోడాఫోన్ లిమిటెడ్లో మేనేజర్గా వర్క్ చేస్తున్నాను. నా టోటల్ ఎక్స్పీరియన్స్ 12 yearsగా వర్క్ చేస్తున్నా. నా హిందూపూర్లో బేస్ లొకేషన్ సార్, ధర్మవరం. మార్కెటింగ్ జాబ్ చేస్తున్నాను మేనేజర్గా. నా వైఫ్ పేరు వచ్చేసి మౌనిక. ఒక చిన్న ప్రాబ్లం. నా పేరు జీ చిట్టమ్మ. మా ఆయన పేరు లక్ష్మణ. టీచర్గా వర్క్ చేస్తున్నాడు మా ఆయన. నాది బీఈడి కంప్లీట్ అయ్యింది. మేడం వాళ్ళకి అందరికీ నమస్కారం. నా పేరు శాంతి. మా హస్బెండ్ పేరు వచ్చేసి పంపాదేవు. మాది రాయచూరు. మా ఆయన వచ్చేసి సైన్స్ టీచర్. నాకు 2 పాపలు, ఒక బాబు, ఒక పాప. పేరు చంద్రశేఖర్. మా ఆయన స్కూల్ టీచర్గా పనిచేస్తున్నాడు. నేను హౌస్ వైఫ్. మాకు 2 పిల్లలు. నా పేరు నరసింహులు. అందరూ ఇక్కడ వచ్చిందని చాలా సంతోషంగా ఉంది. ఇంతమంది కలిసి అనుకోలేదు, కానీ అందరూ చాలా శ్రమతో అందరూ బాగా వచ్చినారు. అదే సంతోషంగా ఉంది. సార్ వాళ్ళు కూడా చాలా దూరం నుంచి వచ్చినారు. చాలా సంతోషంగా ఉంది. నేను డ్రైవింగ్ సార్, ఆటో ఫీల్డ్లో ఉన్నాను నేను. మా వైఫ్ ఏఎన్ఎం పని చేస్తుంది. నాకు 2 అబ్బాయిలు. గురువు గారికి అందరికీ నమస్కారం. నా పేరు బి ఉరుకుందు.
నేను అగ్రికల్చర్ బిజినెస్ చేస్తున్నాను ఊర్లోనే. నా భార్య పేరు సంధ్య. నాకు ఇద్దరు, ఒక పాప ఒక బాబు. పాప పేరు ఇషిత, మా బాబు పేరు కృష్ణ. అందరికీ నమస్కారాలు. ఇక్కడికి వచ్చిన గురువులందరికీ పదాభివందనాలు. నా పేరు ఉమా మహేశ్వరి, మా ఆయన పేరు విజయ్ కుమార్. నాకు ఒక పాప ఒక బాబు, ఐశ్వర్య గౌరి, యశ్వం రాజ్. మా ఆయన శనగల వ్యాపారం చేస్తాడు. మామూలు తోటలు పొలాలు ఉన్నాయి. నా పేరు ఓబ్లేశ్వర్, నా వైఫ్ పేరు ధనలక్ష్మి. ఇక్కడే వ్యవసాయం, జనరల్ స్టోర్ పెట్టి 3 పిల్లలు, ఒక బాబు, 2 నా పేరు రవి ప్రకాష్. నేను ఎంఎస్సీ మ్యాథమెటిక్స్ అండ్ ఎంబీఏ ఫైనాన్స్ అండ్ మార్కెటింగ్. 3 ఇయర్స్ నేను గేట్లో టీచర్గా పనిచేస్తాను. దెన్ ఆఫ్టర్ దెన్ టు టెక్నికల్ ఫీల్డ్ అండ్ ఐటీ నేర్చుకు నౌ టీమ్ లీడ్. మా వైఫ్ పేరు యోగేశ్వరి, 2 పిల్లలు. నా పేరు నవీన్ కుమార్. నేను ఫ్రీడమ్ ఆయిల్ కంపెనీలో సూపర్వైజర్గా పనిచేస్తున్నాను. మా వైఫ్ పేరు వచ్చేసి సావిత్రి. నేను నెల్లూరులో ఉంటాను మేడం. గౌరవనీయులైన ఉపాధ్యాయులకు వందనాలు. హలో ఎవ్రీవన్, గుడ్ ఆఫ్టర్నూన్. నా పేరు బేబీరాణి, మా ఆయన పేరు ప్రభాకర్. నాకు 2 పిల్లలు, ఒక బాబు ఒక బాబు. నాకు 2 పిల్లలు. నేను కర్ణాటకలో ఉంటున్నాం. సురేఖ, నేను హౌస్ వైఫ్ సార్. నాకు 3 పిల్లలు. రమేష్ సార్, నా పేరు కే రమేష్. నేను సెంటరింగ్ వర్క్ చేస్తున్నాను. మళ్ళీ ఊర్లోనే ఇక్కడే వ్యవసాయం చేసుకుంటున్నాను. అంతే సార్. నమస్కారాలు. నా పేరు సార్ పి గంగాధర్. నేను బళ్ళారి డిస్టిక్ తోరణగల్లో జింజల్ ఫ్యాక్టరీలో క్రేన్ ఆపరేటర్గా పనిచేస్తున్నాను. దాదాపు 10 సంవత్సరాల నుంచి అక్కడే ఉన్నాను సార్. ఫ్యామిలీ అంతా మాది అక్కడే. నాకు 2 పిల్లలు, ఒక కూతురు ఒక కొడుకు. గురువులకు నమస్కారం సార్. నా పేరు హరిప్రసాద్. నేను టైల్స్ వర్క్ చేస్తున్నాను సార్. ఇక్కడే లోకల్ గుంటకల్లో అని వస్తారు. నా వైఫ్ పేరు జ్యోతి, ఓ బాబు ఒక కూతురు. మాది బళ్ళారి, ఒక పాప బాబు. వాళ్ళు డ్రైవర్, కార్ డ్రైవర్. 2 నిమిషాలు పూర్తి చేస్తాను. అప్పుడు జరిగిన ఇన్సిడెంట్ ఒక 2 మినిట్స్ మాట్లాడతాను. తెలియజెప్పండి సార్. ఫస్ట్ అనిల్ సార్ నుంచి. నాకు బ్యాడ్మింటన్ అంటే ఇష్టం. సో నేను అప్పుడు చిన్నగా ఉండేవాడిని. నేను గంగాధర్ చిన్నగా ఉండేవాడు. సో నేను బ్యాడ్మింటన్ ఆడతానని అడిగేవాడిని. దాన్ని అలౌ చేసేవాడు కాదు. ఓ రోజు అలాగే ఆడాను, సార్తో కొట్టించుకున్నాను. సో నెక్స్ట్ మధుసూదన్ సారు. సార్ పీరియడ్ వచ్చినప్పుడు నేను ఆ వయసు ఏమో అట్లా తెలియదు, కానీ సార్ వచ్చినప్పుడు అంటే కొంచెం సార్ని ఆటలాడించేవాళ్ళం అనమాట. నేను గంగాధర్ వాటర్ తాగొస్తామని అడిగితే సార్ వాటర్ బాటిల్ తీసుకుని వచ్చి చిన్న మూతిలో నీళ్ళు దాపించినాడు గంగాధర్కి. అది ఇప్పటికీ గుర్తుంది నాకు. బాలరాజ్ సార్ తర్వాత చెప్తాను. నెక్స్ట్ రమణయ్య సార్. సార్ తాను ఇక్కడంతా తోటలంతా పెంచేవాడు. సో ఏదైనా వర్క్ చేస్తాను సార్ అంటే నేను చిన్నగా ఉండే రావద్దనేవాడు. కృష్ణవర్ సార్ మేడం, తర్వాత రాజేశ్వరి మేడం కూడా అలాగే. తర్వాత గాయత్రి మేడం అయితే చాలా అల్లరి పెట్టించేవాళ్ళం. మేమంతా చాలా కొట్టించుకున్నాం కూడా. అయినా కూడా వదులుతుండలేదు. ఎవ్రీ డే ఎవ్రీ పీరియడ్లో వాళ్ళని చాలా అల్లరి పెట్టించేవాళ్ళం. సో లాస్ట్ బాలరాజ్ సార్. సో ఇప్పటికీ నాకు చాలా గుర్తుంది. నేను కిరణ్ ఒక 5 మెంబర్స్ గ్రూప్ అయ్యి సార్ పీరియడ్ వచ్చిన వెంటనే అక్కడ వామ్ డేక్ లేనికి వెళ్ళిపోయినాం ఒకరోజు. సో ఇప్పటి వరకు గుర్తుంది, ఎందుకంటే సార్ అలా నేర్పించి అలా కొట్టేవాడు. సో ఆ భయానికి నేను అక్కడ వెళ్ళాము. నాతో పాటు ఒక 4 వచ్చారు. కిరణ్ ఉన్నాడు, తర్వాత ఇంకా ఒక 5 మంది ఉన్నాము. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. సో అప్పుడు మెమరీస్ కొన్ని షేర్ చేస్తున్నాం. థ్యాంక్ యూ సార్. అడ్రస్ మనవేలి. నా పేరు శేక్షావళి. నా వైఫ్ పేరు ఫరీదా. నేను ఆదోని ప్లస్ 8 డివిజన్ ఇన్ఛార్జ్గా అదాని స్మార్ట్ మీటర్స్లో పనిచేస్తున్నా. ఇప్పుడు మన టీచర్స్ ఒకరొకరు మాట్లాడతారు గురించి కానీ, అంటే వాళ్ళు మనకి ఇచ్చే సజెషన్ కానీ చెప్పుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ. నేను ఒకప్పుడు నేను చదువుకోలేదు, చాలా తక్కువ చదువున్నాను. మేడం గాయత్రి మేడం అందరినీ కొద్దిగా తెలుగు మేడం అందరినీ ఆట పట్టించిన కొద్దిగా నా వయసుకి నీకు తెలియక చేసిన అనుకుని నేను సార్ దగ్గర రమణ సార్ అందరూ చెప్పినారు. నాకు మేడం
సోషల్ మీడియా నాకు కూర్చోబెట్టి చెప్పింది, కొడుకులాగా చెప్పింది నాకు, నువ్వు చదువుకోవాలి, 10th బాగా చదువుకుంటేనే నీ లైఫ్ బాగుంటుందని చెప్పింది. కానీ ఆ మేడం అర్థం చేసుకొని నేను చదువుకున్నా. ఇప్పుడు నేను చదువుకోకుండా నా పిల్లల్ని బాగా చేయాలని హాస్టల్లో ఇడిచిన నా పిల్లల్ని. కొడుకులను పోయిన బయటికి స్పీడ్ చేసినాకి. థ్యాంక్ యూ మేడం. నేను ఒక ఇన్స్టెంట్ కేరియర్లో ఉన్నాను. 2005 బ్యాచ్ అందరూ ఇక్కడ కలవడం చాలా ఆనందంగా ఉంది. ఇది సక్సెస్ అవ్వడానికి కారణము ఒక 5-6 మంది ఫస్ట్ స్టార్ట్ చేసినాము. దాంట్లో మొట్టమొదటి వ్యక్తి ధనంజయ, భాష, సురేష్, తర్వాత లేడీస్లో ఉన్న శాంతి. వాళ్ళు ఫాలోఅప్ చేసి నాకేమో తెలియదు, శాంతి పేరు ఒకటి తెలుసు నాకు. వాళ్ళు ఎక్కడెక్కడ ఫాలోఅప్ చేసిన ఎంత అమౌంట్ ఫండ్ కలెక్ట్ చేయండి. సో ఇదంతా సక్సెస్ అవ్వడం కారణం వీళ్ళు మెయిన్. దాని తర్వాత మిగతా వాళ్ళు మేము కానీ వచ్చినాము, హెల్ప్ ఏదో శాతం పని చేసినాము, హెల్ప్ చేసినాము. ఇంకొక ముఖ్యంగా ఏంటంటే బాలా సార్ గురించి మాట్లాడాలనుకున్నాము. సారు కాదు, అలా కాదు. సారు ఇంటర్వ్యూ టైంలోనూ బెల్ కొట్టే టైంలోనూ క్లాస్ చెప్తున్నాడు. చెప్పేటప్పుడు నా బెస్ట్ ఫ్రెండ్ ఊరుకుని నా పక్కన ఉన్నాడు. సార్ బోర్డు మీద మ్యాథ్స్ చేపిస్తున్నాడు. -*, ప్లస్ అన్నందుకు నన్ను కొట్టినప్పుడు వాడు నగినాడు. బెల్ అయిపోయి వచ్చే వరకు వాడు కొట్టినాడు సార్. ఇంకోటి గ్రేట్ విషయం ఏంటంటే బాలా సార్ వచ్చిన తర్వాత మన మొలవెల్లో మ్యాథ్స్ పర్సెంటేజ్ చాలా మంది సక్సెస్ అయినారు. మన ఊర్లో ఫెయిల్ అవడానికి కారణం మెయిన్ వచ్చేసి మ్యాథ్స్ సబ్జెక్టే. సార్ రాకముందు కావాలంటే కనుక్కోండి మన సీనియర్లు. బిఫోర్ బాలా సార్, ఆఫ్టర్ బాలా సార్. ఇంకోటి మనకి పద్యం కానీ ఏదైనా చెప్పాలన్నా తెలుసు సార్, మనసు సారు చాలా కవ్వింపుగా చెప్పేవాళ్ళు. అది పాఠంలాగా ఉండేలేదు, లాలి పాటలాగా ఉండేది సార్. గ్రేట్ స్పీచ్ సార్. థ్యాంక్ యూ సార్. ఏమైనా తప్పు మాట్లాడితే క్షమించండి. ఇన్సిడెంట్ చెప్తాను. ఎందుకంటే బాలా సారు అంటే అందరి హోంవర్క్ అంటే చెక్ చేసేకి 6 మెంబర్స్కి ఓపెన్ పెట్టేవాడు. అట్లా నేను కూడా ఒక టీమ్ లీడర్గానే ఉండి, ప్లస్ లక్ష్మీనారాయణ నేను ఆయన తప్పు చెప్పినాడు, అప్పుడు ముఖ్యములు కొట్టే ఉండే. నేను సన్న కొట్టే సార్ ఏం చేశాడంటే లక్ష్మీనారాయణ నాకు కొట్టించాడు, గట్టి కొట్టించాడు. అది ఇప్పటికీ గుర్తుంటుంది. ఎందుకంటే సార్ చెప్పిన పని చేయాలి, అది చెప్పుకుంటే ఏంటంటే రివర్స్ అవుతున్నాడు. సో సార్ అదే నా లైఫ్లో అంటే మ్యాథ్స్లో నేను ఇంతగా అంటే ఈ స్థాయికి వెళ్ళడానికి ఈ స్కూల్ అని అనుకుంటున్నాను. ఎందుకంటే ఒకరు ఇద్దరు ఉండే వాళ్ళు అంతే, బెస్ట్ ఫ్రెండ్స్ కానీ బెస్ట్ టీచర్లు కానీ. బట్ ఇక్కడ మాత్రము అందరు సార్ వాళ్ళు, తెలుగు సార్ అయితే మీ తెలుగు మేడం అయితే ప్రతి ఒక్కరు కేర్ చేసేవాళ్ళు. అంటే మనల్ని తన పిల్లలలాగా టీచ్ చేసేవాళ్ళు. ఒకవేళ మనం ఏమైనా ఇప్పుడు ఉన్నట్లు ఇంతకుముందు నరసింహులు కానీ వాళ్ళు ఇంకా చదువురాని వాళ్ళని కూర్చోబెట్టి, సుజాత మేడం కానీ తెలుగు మేడం కానీ కూర్చోబెట్టి, ఎస్పెషల్లీ అంటే ఎవరైతే చదువుకున్నారో వాళ్ళ అధికార ఇది మేడం వాళ్ళు చెప్పిన దాన్ని ఇన్స్పైర్ చేసుకొని నాకు చదువు లేకున్నా కానీ నేను జీవితంలో బాగుపడాలా అనే ఉద్దేశంతోనే నాకు తెలిసి నరసింహులు అలా కష్టపడ్డాని అనుకుంటున్నాను. ఎందుకంటే సార్ అడుగుతా, మీరంటే చదువులేరా, మీరంటే చదువుకున్నారా, మనం చదువుకునే వారు కష్టపడతా ఉంటారు, కానీ మాకన్నా బెటర్గానే ఉన్నారు. సారు మేడంలు అందరూ కూడా మనల్ని విద్యార్థులుగా చూడలేదు, తన పిల్లలుగా చూశారు. ఎందుకంటే అప్పుడే వాళ్ళు కూడా వచ్చినారు, వాళ్ళు ఇంకా పిల్లలు కాకముందే మనల్ని పిల్లలుగా చూసుకొని ప్రతి ఒక్కరికి అంటే విద్యాబుద్ధులు అంటే చదువురాకి అట్లా పిలిపించి చెప్పడము, అందరికీ అంటే విద్య ఆవశ్యకతని అందరూ తెలియజేశారు. కాబట్టి మేడం వాళ్ళ యొక్క విద్యాబుద్ధుల వల్ల మనమంతా ఈ స్థాయిలో ఉన్నామని నేను అనుకుంటున్నాను. నేను కూడా ఈ స్థాయిలో ఉన్నానంటే ఖచ్చితంగా చెప్తాను, ఈ యొక్క స్కూల్లో యొక్క చదివిన విద్య ప్రధానంగా అంటే పునాదిగా నేను భావిస్తున్నాను. ఉన్నదొకటే జిందగీ, ఎన్ని అప్స్ అండ్ డౌన్స్ వచ్చినా ఈ జిందగీ మొత్తం అంతా ఉండేవాడే నిజమైన ఫ్రెండ్. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. నిక్కర్ నుండి జీన్స్ లోకి మారిన, సైకిల్ నుండి బైక్ లోకి మారిన, కాన్వెంట్ నుండి కాలేజ్ కి మారిన, నోట్బుక్ నుండి ఫేస్బుక్ కి మారిన, ఏరా పిలుపు నుండి బాబాయ్ పిలుపు దాకా కాలింగ్ మారిన, ఫ్రెండ్ అన్న మాటలో స్పెల్లింగ్ మారునా, ఫీలింగ్ మారునా, ట్రెండ్ మారినా, ఫ్రెండ్ మారడే, ట్రెండ్ కాని తగ్గేదలే.